ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేల విచారణ నేడు జరగబోతోంది. కాసేపట్లో ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు స్పీకర్ ప్రకాష్ గౌడ్. కాలయాదయ విచారణ ఇప్పటికే పూర్తయింది. ఇక నేడు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారించనున్నారు. గూడెం మహిపాల్ రెడ్డిపై పిటిషన్ వేశారు చింతా ప్రభాకర్. గూడెం మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు చింతా ప్రభాకర్ అడ్వకేట్లు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పిటిషన్ వేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, ఎమ్మెల్యేలో విచారణ ఎలా సాగనుంది ఈరోజు? ఇద్దరు పిటిషనర్స్, అదేవిధంగా పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వీరిద్దరిని కూడా విచారిస్తున్నారు స్పీకర్. ఇద్దరు చెప్పేటువంటి మొన్న జరిగినటువంటి తతంగం అంతా కూడా మీరు ఎందుకు పార్టీ మారుతున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, పార్టీ మారారా, మారితే ఏ కారణాల వల్ల మారాల్సి వచ్చింది, వీటన్నిటిపైన ఒక రిప్లై తీసుకున్నారు స్పీకర్ కార్యాలయం నుంచి. సో ఆ రిప్లై పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఆ వివరణ మీకు నచ్చకపోతే మళ్ళీ మీ అభ్యంతరాలను చెప్పాలని ఎవరైతే కంప్లైంట్ చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళకి స్పీకర్ అడిగారు. సో వాళ్ళు కూడా అడ్వకేట్ల ద్వారా అభ్యంతరాలను చెప్పారు. పార్టీ మారినట్టుగా గుర్తించబడుతున్నటువంటి ఆధారాలు, లేకపోతే ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, స్పీచ్లు, రకరకాల కాంగ్రెస్ నేతలతో కలిసినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సమర్పించారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఆధారాలు ముందు పెట్టి వాళ్ళ అడ్వకేట్స్, అంటే ఎవరైతే పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు, దాంతో పాటు పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్స్, ఇద్దరు మధ్య కొంత వాదోపవాదాలు జరుగుతాయి. దాంట్లో ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఆధారాలు చూపిస్తున్నారు. ఆధారాలు చూపించి ఖచ్చితంగా పార్టీ మారారు, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, కోర్టు కూడా కొంత గడువు ఇచ్చింది, ఆలోగా డిస్క్వాలిఫై చేయాలంటూ బీఆర్ఎస్ తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కోరుతున్నారు. కానీ ఎవరైతే పార్టీ మారుతున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, మేము పార్టీ మారలేదు. రెండు, మేము పార్టీ మారుతున్నట్లుగా చెప్తున్నటువంటి ఆధారాల్లో కనిపిస్తున్నటువంటి కండువా కాంగ్రెస్ కండువా కాదు అని కొంతమంది దేవుడి సంబంధించినటువంటి కండువా అని కొంతమంది, ఇంకొంతమంది కేవలం 3 రంగుల కండువా మాత్రమే, మేము కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోలేదు అంటూ చెప్తున్నారు. ఇక దీంతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన విషయంలో నియోజకవర్గ సమస్యల కోసం కలిసాము, రాష్ట్ర అభివృద్ధిలో కొంత భాగస్వామ్యం కావడానికి కలిసాము, రైతుల సమస్యల కోసం కలిసామంటూ రకరకాల కారణాలు అయితే చెప్తున్నారు. కానీ పార్టీ మారినట్టుగా ఎవరు ఒప్పుకోలేదు. ఈ రోజు ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత 12 గంటల తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. నేను పార్టీ మారలేదు, అయినప్పటికీ నా సింబల్స్ కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు నా ఫోటోని యూజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పేరుతో హోర్డింగ్లు పెడుతున్నారంటూ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆధారాలను స్పీకర్ ముందు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. yes రాకేష్.